ప్రార్థన చేసుకొని మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం. కృపా సత్య సంపన్న దేవా, నీ కొందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ సమయంలో మమ్మలను జ్ఞాపకం చేసుకోండి దేవా. ఇప్పుడు దాకా నీ మా మధ్యలో ఉండి, మాతో ఉండి, మాలో ఉండి మమ్మల్ని ఎంతగా బలపరిచినందుకై నీకు స్తోత్రం ప్రభువా. ఇప్పుడు కూడా ప్రభువా వాక్య భాగంలోకి వెళ్ళబోచుండగా నన్ను నీ సిలువ చోటున మరుగుపరచండి. నీ ఏడంతల ఆత్మ చేత నింపి నీవే మాట్లాడండి దేవా. నువ్వు మాట్లాడి దేవా, నువ్వు మాట్లాడితేనే మేము బ్రతకగలుగుతాం ప్రభు. నువ్వు మాట్లాడితేనే మేము బ్రతకగలుగుతాం. నీ మాటలే మమ్మల్ని బ్రతికిస్తుంది కనుక అటువంటి బ్రతికించే మాటలు దేవా, మాకు బ్రతికించే మాటలు నువ్వు మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథముల నుండి మనము వాక్యాన్ని ధ్యానం చేసుకునే కన్నా ముందు ఒక చిన్న విషయము. ఈరోజు మనకు ఏ ఆదివారము అమ్మా? పునరుద్ధానము. ఏ వారము? పునరుద్ధానపు ఆరాధన. దేవుడు సమాధిలో నుండి ఎన్నో రోజు లేచాడు? మూడవ రోజు లేచిన రోజు. మూడవ రోజు తను లేచిన రోజు. ఈరోజు సభ ఎన్నో రోజు? మూడవ రోజు. హల్లెలూయా. సభ మూడవ రోజు. ఏంటి? దేవుడు పునరుద్ధానం లేచిన మూడవ రోజు. ఈ రెండు విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆయన అనుగ్రహించాడు. అందుకనే ఈ రెండిట్ల విషయం గురించి, ఈ రెండింటిని ఆ కలిపి పరిశుద్ధాత్మ దేవుడు ఒక్క మాట మనము ధ్యానం చేసుకుందాం. పునరుద్ధానముల గురించి మనము ధ్యానం చేసుకుందాం. ఈరోజు పునరుద్ధానపు రోజు కాబట్టి ఆ మాటలను మనము ధ్యానం చేసుకుందాం. అందుకన్నా ముందు దేవుడు కూడా ఒక మాట అన్నాడు. మీరు ఒక శరీరానికి చంపేవారిని బట్టి మీరు భయపడవద్దు, కానీ శరీరములను ఆత్మను వారిని చూసి మీరు భయపడండి. హల్లెలూయా. ఇప్పుడు మనకి ఎవరు భయం కావాలి? ఎవరు భయం కావాలి? దేవుని భయం. మనుష్యుడు చంపితే శరీరాన్ని చంపుతాడేమో, ఆత్మ తన వల్ల కాదు. హల్లెలూయా. ఆత్మను చంపేది దేవుడే, శరీరాన్ని చంపేది దేవుడే. మనుషుడు చంపడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా వారి వల్ల కాదు. యేసు ప్రభును పట్టుకుంటానికి బంట్రోతులు వచ్చినప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు. అరే నాయనా, ప్రతిరోజు నేను మీ మధ్యలోనే తిరుగుతూ ఉన్నాను, కానీ ఏ రోజైనా మీరు నన్ను పట్టుకోలేకపోయారు. కానీ ఈరోజు ఏంది, కత్తులు కటాకులతో వచ్చారే అని ప్రభువే వారికి ఆ మాటలు బయలుపరిచాడు. దేవుడు మరుగు చేస్తే ఏ మనుష్యుడు ఏమీయూ చెయ్యలేడు. హల్లెలూయా. అందుకనే ఇప్పుడు మనము జీవించడానికి ఆత్మలోనే బ్రతకాలి. శరీరముతో బ్రతికి ఉండడానికి ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో కూర్చొని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ మాటను మనము ధ్యానం చేసుకుందాం. చూడండి, కీర్తన గ్రంథము
పునరుద్ధానపు మాటలను గురించి. కీర్తన గ్రంథము 85వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ ప్రజలు 85వ అధ్యాయము 6వ వచనం జాగ్రత్తగా వినండి నాన్న. చదువు. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మును బ్రతికింపవా? నీవు మరలా మమ్ములను బ్రతికింపవా? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఈ మాటను చూడండి. ఇప్పుడు ఆయన పలుకుతున్న మాటలో నీ ప్రజలు సంతోషించున్నట్లు వారిని ఏం చేయమంటున్నాడు? బ్రతికించనిమ్ము. హల్లెలూయా. చూసారా? ఏం చేయాలంటే మనము సంతోషించాలి. సంతోషించాలంటే మనకేం కావాలి? సంతోషించాలంటే బ్రతికి ఉండాలి. హల్లెలూయా. బ్రతికి ఉంటేనే కానీ సంతోషించగలుగుతాం. డెడ్ బాడీ ఏం సంతోషించదండి? డెడ్ బాడీ సంతోషించదా? సంతోషించదు. కనుక ఈ నీ ప్రజలు సంతోషించున్నట్లుగా మరలా మమ్ములను బ్రతికించుము. హల్లెలూయా. మరలా చూడండి అన్నమాట. మరలా అంటే తిరిగి బ్రతికించుము అంటే అర్థం ఏంటి? అప్పటికే మరణించి ఉన్నారు. హల్లెలూయా. అప్పటికే మరణించారు. ఎప్పుడు, ఎలా? ఇది కావాలి మనకు. ఇప్పుడు ఆయన ఈ మాటను బయలుపరుస్తూ ఉన్నాడంటే, మరలా బ్రతికించమంటే ఇప్పుడు ఆయన చనిపోయిన వారిగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఎలా చనిపోయాడు, ఏ పరిస్థితిలో ఈ మానవుడు చనిపోయాడో అది చూద్దాం. మనం కొన్ని పరిస్థితులలో ఆలోచిస్తూ ఉంటాం కదా, మేము బాగానే బ్రతికి ఉన్నాము, మేము బాగానే జీవిస్తూ ఉన్నాము అని మనము ఆలోచిస్తూ ఉంటాం. కానీ బైబిల్ చెబుతుంది ఏంటంటే, నీవు గమనించు, నీవు బ్రతుకుచున్న మట్టుకు మాత్రమే ఏమంటున్నాడు? మీకు అర్థం కాదు, ఇంక మీరు పలకాల. బ్రతుకుచున్న మట్టుకు మాత్రమే ఉన్నారు, కానీ మీరు మృతులై ఉన్నారు. హల్లెలూయా. ఏమై ఉన్నామంట? మృతులై ఉన్నాం. ఎక్కడ చనిపోయాము? ఎలా చనిపోయాము? ఎక్కడ చనిపోయాము? ఆది కాండంలో మనకు తెలుసు. ఆది కాండంలో చనిపోయిన వారిని గురించి రాయబడి ఉంది. అక్కడ దేవుడు వారికి తెలియపరిచాడు, ఇదిగో అయ్యా, ఈ విస్తారమైన తోట మీకోసం ఏర్పరిచాను. దీంట్లో రకరకాలైన ఫుడ్స్ ఉన్నాయి. సముద్రము ఉంది పక్కన, రకరకాలైన చేపలు ఉన్నాయి. అరణ్యంలో రకరకాలైన జీవరాశులు ఉన్నాయి. వాటి అన్నిటినీ మీరు భోజించండి, వాటన్నిటినీ భోజించండి. కానీ అన్నాడు,
కానీ అంటే అర్థం ఏంటి అక్కడ? అవకాశము లేదు, అవతల బ్రతికడానికి అవకాశం లేదు. అందుకని కానీ ఆ తోట మధ్యలో ఉన్న ఆ చెట్టు ఆ పండ్లు తినవద్దు అన్నారు. తిన్న తర్వాత ఏం కలుగుతుంది? నిశ్చయముగా నువ్వు చచ్చెదవు. హల్లెలూయా. నువ్వు చచ్చెదవు. అక్కడ చనిపోయాడు ఈయన, అక్కడ చనిపోయాడు. ఏ విషయమై చనిపోయాడు? ఆత్మ విషయమై చనిపోయాడు. చనిపోయిన ఈ వ్యక్తి చూడండి, బ్రతికి ఉన్న వాళ్ళు ఆ పండుని తినకన ముందు ప్రతిరోజు ఉదయము సాయంత్రము దేవుడు పిలువకపోయినను వారి దగ్గరికి వచ్చి వారితో సంతోషముగా ఉండేవాళ్ళు. హల్లెలూయా. అందుకని ఇక్కడ 2 విషయాలు చెప్పాడు ఆయన. దేవుడు వారితో సంతోషముగా ఉండేవాళ్ళు. వాళ్ళక్కడ ఉన్నది 3, దేవుడును, వారితో పాటు ఆదాము, తనతో పాటు అవ్వ. ఈ 3 కూడా ఎంత సంతోషంగా ఉండేవాళ్ళంటే ఆ తోటలో ఎంత సంతోషంగా ఉండేవాళ్ళండి. మనం గ్రహించలేమంత సంతోషము, ఎప్పుడు కూడా పొందలేని సంతోషము. ఆ సంతోషములలో ఇప్పుడు ఒక వ్యక్తి బైబిల్లో ఉన్నాడు కదా, తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తే ఆ తండ్రి అతని గురించి ఎంత సంతోషించాడు చూడండి, ఎంత సంతోషించాడు. అలాగుననే అటువంటి సంతోషము కలిగి ఉన్న వారికి ఏంటి, అక్కడి నుండి వాళ్ళు ఆ సంతోషాన్ని కోల్పోయారు. ఆ సంతోషాన్ని కోల్పోయారు. అందుకని ఇక్కడ అయ్యా, ఈ నీ ప్రజలను సంతోషమును కలగచేయి. సంతోషము కోల్పోయారు. అక్కడ సంతోషము కోల్పోయి భయంకరమైన దుఃఖము, వేదన, ఆ బాధ, కన్నీరు అన్నీ కూడా అక్కడి నుంచి ప్రారంభం అయ్యాయండి. అందుకని వీళ్ళు చేసిన పనికి, ఆ పాపము చేయటం వలన దేవుడు వారికి పిలిచినా రాకుండా దాక్కుంటూ ఉన్నాడు. ఇక్కడ గమనించండి, తప్పు చేసినోడు ముందు వచ్చి నిలబడలేడండి. పాపము చేసిన వ్యక్తి ఎదురొచ్చి నిలబడలేడు, దూరంగానే ఉంటాడు. అందుకని వీళ్ళు పాపము చేశారు కనుక దేవుని నుండి దూరం అయ్యారు. హల్లెలూయా. దేవుని నుండి దూరమైన వీళ్ళని తిరిగి ఈ వ్యక్తి కోరుకుంటున్నారండి. ఈయన కోరుకుంటున్నాడు. మీరు గమనించి, ఈయన కోరుకుంటున్నాడు. ఏమని కోరుకుంటున్నాడు? బైబిల్లో ఒక మాట ఉంది, అడుగుడి మీకు ఇవ్వబడును. హల్లెలూయా. మీరు ఏ శ్రమలో ఉన్నారో, ఏ బాధలో ఉన్నారో, మీ సమస్యలన్నిటిలో నుండి మీకు సంతోషము కలగ చేయడానికి రాత్రి విన్నాము, నువ్వు నన్ను మొరపెట్టుము అన్నాడు. హల్లెలూయా. అందుకనే ఈ వ్యక్తి అంటున్నాడు, ఈ మాటని బట్టియే ఆయన ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా మమ్ములను సంతోషమును కలగచేయము, మమ్మలను సంతోషమును కలగచేసి మమ్ములను బ్రతికించుము. మేము చచ్చిపోయిన వారమై
ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఇక్కడ దేవుడు ఇతని ప్రార్థనను ఆలకించాడని, ఇతని ప్రార్థనను ఆలకించాడు దేవుడు. ఈయన ప్రార్థనను ఆలకించి అప్పుడు ఆలోచించాడు ఆయన, అయ్యో ఈ నా కుమారుడు నన్ను మొరపెట్టుచూ ఉన్నాడు, ఆయన పక్షంగా నేను వాగ్దానము చేసి ఉన్నాను, ఈ వాగ్దానాన్ని నేను నెరవేర్చాలి అనే ఆ కనికరము ఆ తండ్రికి వచ్చిందండి. హల్లెలూయా. కనికరము తండ్రికి వచ్చినప్పుడు ఈయన పెట్టిన ఈ మొర దేవుడు ఆలకించాడు. ఈ మొర పెట్టిన ఈ వ్యక్తి ఎవరు? ఈ మొర పెట్టిన వ్యక్తి ఎవరు చెప్పను? కోరహు కుమారుడు. అంటే ఇప్పుడు ఒక మాట అర్థం చేసుకోవాలి. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన తండ్రి పేరుని పిలుస్తారా, మన పేరుని పిలుస్తారా? తండ్రి పేరునే పిలుస్తారు కదా. అలాగనే ఇక్కడ కోరాహు కుమారులని రాయబడింది. ఈ కోరాహు కుమారులు రాయబడినప్పుడు ఈ కోరాహు ఎక్కడి నుంచి వచ్చాడు? అది కూడా రావాలి కదా. అది కాకపోతే మనకి ఎలా అర్థమైంది? పలాని కుమారుడు అంటే సరిపోదు కదా. ఈ కుమారుని తండ్రి ఎక్కడి నుంచి వచ్చాడు, ఎటువంటి వాడు అయి ఉన్నాడు, అది కూడా ఉంటే మనకి అర్థమైంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ కోరహు కుమారుని రాయబడినప్పుడు ఈ కోరహు ఎవరు? అసలు ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా వచ్చాడు, ఎక్కడ ఉన్నవాడు ఇతను అనే విషయాన్ని మనము ఒకసారి ధ్యానం చేసుకుందాం. ఇతను ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు దేవునికి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనలో కూడా ఉన్న వ్యక్తి ఇతను. ఒక్కొక్కరి పేరు రాయపడలేదు. ఆ ఇశ్రాయేలు ప్రజలలో 6,000 మంది కాలబలములు కలిగి వచ్చిన వారిలో ఇతను ఒకడు. హల్లెలూయా. అక్కడి నుంచి ప్రారంభమైన ఈ వ్యక్తి, అక్కడి నుంచి బయలుదేరి వచ్చిన వ్యక్తి, అందులో నుంచి వచ్చిన వ్యక్తి చూడండి, మీరు జాగ్రత్తగా గమనించండి ఇతని జీవితంలో గురించి. అక్కడ మోషేను పంపించినప్పుడు ఉన్నాడు, మోషేను దేవుడు పంపించినప్పుడు ఉన్నాడు. అక్కడి నుంచి ఫరో చేతిలో నుండి దేవుడు ఆయన 10 ఆజ్ఞలను పంపించి 10 అద్భుతాలను చేసి ఆ ఫరో చేతిలో నుండి విడిపించినప్పుడు ఉన్నాడు. దాని తర్వాత ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు ఎర్ర సముద్రం అడ్డుకొచ్చింది, అప్పుడు ఉన్నాడు. అద్భుతం చూసిన వ్యక్తి. రెండోది, ఆకాశములో నుండి మన్నాను కురిపించాడు దేవుడు, అది తిన్న వ్యక్తియే. మన్నాను తింటున్నాడు. నాన్న మీరు కూడా ఆలోచించండి. ఆకాశములో నుండి మన్నాను కురిపించినప్పుడు మన్నాను పూజించిన వ్యక్తి. అందుకనే యేసు ప్రభు యోహాను సువార్తలో ఒక మాట అంటాడు, ఇదిగో మీ పితరులు మన్నాను భుజించిన వారు చనిపోయి ఉన్నారు, కానీ ఇప్పుడు నా శరీరాన్ని నా రక్తాన్ని తిని త్రాగువారు నిత్య జీవము గలవారై ఉన్నారు. హల్లెలూయా. ఎవరినంటే ఇప్పుడు ఆయన శరీరమును ఆయన రక్తమును తిని త్రాగిన వారు నిత్య జీవము కలిగినవా. ఇప్పుడు మీరు గమనించండి, ఈరోజు మనము ఆయన శరీరమును ఆయన రక్తమును పుచ్చుకొని ఉంటున్న మనము ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వ్యక్తి జీవితంలో చూచినప్పుడు దేవుడు మన్నాను కురిపించినప్పుడు భుజించాడు,
ఎర్ర సముద్రం అడ్డం వచ్చినప్పుడు, దేవుడు పాయగా చేసినప్పుడు, ఆ అరణ్యంలో నుంచి, ఆ సముద్రంలో నుండి, ఆ సముద్రాన్ని ఎండిన నేలగా చేసినప్పుడు అందులో నుంచి కూడా నడిచిన వ్యక్తి అని. హల్లెలూయా. ఆ మార్గంలో నుండి నడిచిన వ్యక్తి ఇతడు. కానీ కొన్ని రోజులు గడిచాయి. దేవుడు వాగ్దానం చేశాడు కదా. ఏమని వాగ్దానం చేశాడు? పాలు తేనె ప్రవేశించే దేశములో మిమ్ములను నడిపిస్తానన్నాడు దేవుడు. హల్లెలూయా. మరి అక్కడ దాకా తీసుకువెళ్ళాడండి. లాస్ట్ టైం కొద్ది రోజులు ఇక వెళ్ళిపోతారు. ఇంకా కొద్ది రోజులు ఉన్నప్పుడు మీరు గమనించండి, పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు బాగానే వస్తారు. వస్తూ 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 వాళ్ళు ఎదుగుతూ ఉంటారు, మనం వృద్ధాప్యంలో వెళ్ళిపోతూ ఉంటాం. వాళ్ళు ఎదుగుతూ ఉంటారు, మనం వృద్ధాప్యంలో వెళ్ళిపోయినప్పుడు వారికి రావలసిన ఆశీర్వాదం తండ్రి ఇక్కడ బైబిల్లో చెప్తుందంటే, నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించుము అని బైబిల్ చెప్తే వీళ్ళని చేత తీసుకెళ్ళడం పడేసేస్తున్నారు. చూసారా? ఎదిగినప్పుడు అలాగనే ఈ కొరాహు చేసిన పని ఏంటండి? ఈ కొరాహు చేసిన పని ఇంకా కొద్ది రోజులైతే ఆ కానాన్లోకి వెళ్ళిపోతారండి. కొద్ది రోజైతే కానాన్లోకి వెళ్ళిపోతే ఆయన మధ్యలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చేసిన పనిని, ఆ కొరాహు చేసిన పనిని మీకు చూపిస్తాను చూడండి. ఆయన చేసిన పని చూడండి. సంఖ్యాకాండంలోకి ఒకసారి వెళ్దాం. 16వ అధ్యాయము 3వ వచనాన్ని మనము చదువుకుందాం. నాన్న మోతి అన్న మోట్లో చదవండి అన్న. మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి నీతో మాకు పని లేదు. ఈ సర్వ సమాజములోని ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు. యెహోవా సంఘము మీద మిమ్మును మీరెలా హెచ్చించుకొనుచున్నారనగా మోషే ఆ మాట విని సాగిలపడెను. ఒక్క నిమిషం. ఇక్కడ 3 విషయాలు కనబడతాయండి. మీకు 3 విషయాలు ఇక్కడ కనబడుతున్నాయండి. అండర్లైన్ చేసుకోండి. ప్రశాంతంగా ఇంటికి వెళ్ళినా కూడా దాన్ని వివరణ చేయండి. మీకు కానీ అర్థం కాకపోతే ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? మోషేను, అహరోను. వీళ్ళిద్దరు ఎవరు? దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళు ఇద్దరే. వాళ్ళిద్దరు దేవుని చేత ఏర్పరచబడిన. మోషేను నాయకుడిగా పంపించాడు. మోషేమో అక్కడికి వెళ్ళిన తర్వాత, దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత మోషే ఏం చేశాడంటే, అయ్యా నేను ఫరో దగ్గరికి వెళ్ళటానికి, ఆయనతో దాన్ని మాట్లాడడానికి నేను నోటి మాన్యము కలవాలనయ్యా, అందుకోసము నేను చెప్పిన మాటలు ఆ దరిద్రుడు ఫరో మాట వినలేడయ్యా అని మోషే దేవునికి అడిగినప్పుడు దేవుడు మోషేకి తోడుగా చేశాడు అహరోన్ని. హల్లెలూయా. అప్పుడు మోషేతో దేవుడు అంటాడు, అయ్యా నీవు ఒక్కడివే కాదు వెళ్ళటము, నీవు నోటి మాన్యము గల వ్యక్తి అని నాకు తెలుసు. అందుకనే నీతో పాటు రావడానికి నీ సహోదరుడైన అహరోనుని కూడా నేను ఏర్పరిచాను అంటాడు అక్కడ. హల్లెలూయా. ఇప్పుడు ఇద్దరు ఎవరు? దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తులు వీళ్ళు. హల్లెలూయా. దేవుని చేత ఏర్పరచబడిన, ఆ ఏర్పాట్లో ఉన్న, ఆలోచనలో ఉన్న వీళ్ళు సమస్తాన్ని విడిచిపెట్టారండి. మోసే అక్కడ మిద్యానులలో తన మామ దగ్గర తన పిల్లలను, తన భార్యను అందరినీ అక్కడ విడిచిపెట్టేసేసి, అయ్యో దేవుడు నాతో మాట్లాడాడని ఆ ప్రజల కోసం వచ్చినవాడు ఆయన. ఆ ప్రజల కోసం వచ్చిన ఆ వ్యక్తి తినటానికి తిండి లేక, బంధువుల ప్రేమ లేక,
పిల్లల ప్రేమ లేక ఏంటి. ఒకసారి మ్యాచెస్ గారు ఈ మధ్య ఒక మాట వాడాడు. తన పెద్ద కూతురు ఏంటి, ఆ పెద్ద కూతురికి మరొక కూతురు పుట్టింది. హల్లెలూయా. ఏంటి, నా పిల్లలకి నేను ఎత్తుకొని సంతోషించుదాం అనుకున్న సందర్భములో నాకున్న పరిస్థితులను బట్టి ఈ యార్డ్లో నేను పనిచేసేవాడిని, నా కుటుంబ పరిస్థితిని బట్టి ఏంటి వాళ్ళేమో నిద్రపోయినప్పుడు వచ్చేవాడిని, తిరిగి మేలుకొని లేవకముందే యార్డుకి పరిగెత్తేవాడిని. ఇంకా దేవునికి స్తోత్రం, నీ ఎవరోని నన్ను చెప్పలేకపోయారు. వాళ్ళు తండ్రిని గుర్తించారు, కానీ వారి దగ్గర నేను పొందవలసిన ప్రేమ ఆత్మీయత నేను పొందలేకపోయా. అందుకనే దేవుడు తొందరగా నాకు ఒక మనోరాలు ఇచ్చాడు. రోజు ఒక గంట సేపు వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం ఏంటి. అలాగనే మోషే కూడా తనకున్న పిల్లలను, కుటుంబాన్ని, భార్యను అందరిని విడిచిపెట్టేసేసి దేవుని మాట కోసం వచ్చాడండి. దేవుని మాట కోసం వచ్చి అంత భయంకరమైన శ్రమ, బాధ, శోధన భరించి 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 ఒక పక్క నుంచి వీళ్ళ తిరుగుబాటు ఒక పక్క నుంచి ఫరో ఒత్తిడి ఇవన్నీ భరించి నిద్ర ఆరాం లేక భయంకరమైన శ్రమతో, శోధనతో వారిని తీసుకెళ్ళి కానానులోకి చేర్చాలనే ఉద్దేశం కలిగి ఉంటే, ఈ వ్యక్తి వచ్చి మధ్యలో నుంచి లేచి అంటాడు. మొదటి మాట ఏమంటున్నాడు చూడండి, చదవండి మాట. సంఖ్యాకాండం 3వ 16వ ఏమంటున్నాడు చూడండి. మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి మీతో మాకిక పని లేదు. అదే అండి. అమ్మా, మీ అందరికీ వందనాలు. మీ అందరూ నా దగ్గర వచ్చిన వాళ్ళు కాదు, మీ సంఘాలకు వెళ్తున్నారు ఏంటి. మీరు ఒకటి గుర్తించండి, ఆ సంఘముతో నాకు పని లేదు, ఆ దైవజనుతో నాకు పని లేదు. ఇది మాత్రం అనుకోనండి. ఎందుకో తెలుసా ఏంటి, ఒక మాట చెప్తాను, మీకు గమనించండి. ఈ మందిరముకి కొద్దిగా తేడా పడింది. చిన్న మందిరం ఉన్నప్పుడు జనాలు పట్టకపోతే పెద్ద మందిరం వేసుకోవాలనుకున్నప్పుడు ఏంటి, అప్పుడు పెద్దగా వేద్దాం అనుకున్నప్పుడు మందిరం మీద కంప్లీట్ ఇచ్చారు, మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు, ఆపినప్పుడు అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉందండి. జాగ్రత్తగా వినించండి. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము డైరెక్ట్గా ముందు ఏంటి, రాయల కిషోర్ బాబు మంత్రి పదవిలో ఉన్నాడు, నక్క ఆనంద్ బాబు మంత్రి పదవిలో ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. మనకున్న మంత్రి రాయల్ కిషోర్ బాబు. మేము వెళ్ళింది ఏంటి, నక్క ఆనంద్ బాబు కాడికి. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అన్నాడు, ఏం తెలుసా, అయ్యా నాకు అధికారం ఉంది, నేను చేయగలుగుతాను, కానీ అక్కడ ఇంకొక అధికారి ఉన్నాడు. హల్లెలూయా. మీరు వచ్చిన వాళ్ళు ఉంటే గుర్తు చేసుకోండి. వచ్చారు ఆ రోజు, మేము 2 ఆటోలు కట్టుకొని వెళ్ళాం ఏంటి. అక్కడ ఒక అధికారి ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి ఆయనని అడిగితే అప్పుడు ఆయన చేస్తాడు. చెయ్యలేదు అనుకో, అప్పుడు మీరు చేయగలిగిన పని ఏంటో తెలుసా, దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయండి, ఆయనే దిగి మీ వద్దకి వస్తాడు. హల్లెలూయా. ఆయనే మీ దగ్గరికి దిగి వస్తాడన్నాడు ఆయన. అధికారం ఇద్దరికి ఒకటే కాండి. ఇద్దరు మంత్రి పదవులు ఉన్నారు, ఒకరు ఎమ్మెల్యే ఒకటి మంత్రి కాదు, ఇద్దరు మంత్రి పదవులోనే ఉన్నారు. అక్కడికి వెళ్ళమన్నాడు. మీకు అనుకూలమైన స్థలములో ఉన్న వారిని దూషించడం ప్రయత్నం చేయకపోదు. ఇక్కడ 3వ మాటకు ఉంది, మీకు అది కూడా చూపిస్తాను ఏంటి. ఏమంటున్నాడు,
ఏమంటున్నాడు ఇక్కడ ఆయన? మీతో మాకేమి, మీ సంఘంతో మాకేం పని అండి, మీ దైవజనుడితో మాకేం పని అండి? నీవెక్కడికి వెళ్తున్న దైవజనుడు ఎవరు ఆయన? అక్కడ ఎవరు? అక్కడ ఏ దేవుడు? ఇక్కడ ఏ దేవుడు? ఇక్కడ ఉన్నవాడు అక్కడ లేడా? అక్కడ ఉన్న వేరే దేవుడా? ఇక్కడ ఉన్న వేరే దేవుడా? ఒకసారి మీరు మనసు పెట్టండి. ఏంది? మీ సంఘాల్లో బలపడండి కాదండి. మీ సంఘాల్లోకి వెళ్ళి మీ దైవజనునికి గౌరవం సంపాదించండి. ధన్యులు మీరు. హల్లెలూయా. ఏండి? అయితే ఇక్కడ అంటున్నాడు, నీతో మాకేం పని. మా దైవజనుడు వేరేడు ఉన్నాడు, ఆయన ప్రార్థన చేస్తాడు. మా మందిరం వేరేది ఉంది, అక్కడికి వెళ్తాము. అక్కడ ఎవరు ఉంటాడు? ఇక్కడ దూషింపబడతాడు, అక్కడ ఘనత పొందుతాడా? ఏమండి? ఇక్కడ దేవుడేమో నీ ద్వారా ఇక్కడ దూషింపబడతాడు, అక్కడేమో ఘనత పొందుతాడా? ఒకసారి ఆలోచించు నువ్వు. అందుకని ఇక్కడ అంటున్నాడు ఆయన, ఏంది? నీతో నాకేం పని. ఒక తప్పు. రెండు తప్పు చదువునా? ఏంటంట? సమాజంలో ఎవరంట? ఆ సంఘంలో ఎవరండి పరిశుద్ధులా? మేం పరిశుద్ధులమా? తెల్లచీర కట్టుకోగనా అమ్మా? బైబిల్ చేత పట్టుకోగనా అమ్మా? గంట ప్రార్థన చేస్తానా? దేవుడు ఇది చూడడం, అది చూడడం, నీలో ఉన్న క్రియ చూస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి? నీవు పరిశుద్ధురాలా? బైబిల్ ఏం చెప్తుంది? విన్నావా? వాక్యం చదివావా? నీతిమంతుడు లేడు. నువ్వు అంటావా? ఎక్కడున్నామ్మా నువ్వు? అయ్యా ఎక్కడున్నావు? ఉన్నావా? నీతిమంతుడువా నీవో? పరిశుద్ధుడువా నీవో? అందరూ పరిశుద్ధి, మేము పరిశుద్ధులమని ఎంత పరిశుద్ధం ఉంటాడు? ఎక్కడ? ఇటు చూడు, బైబిల్ ఏం చెప్తుంది? ఏం చెప్తుంది బైబిల్? మూడవ మాట గమనించండి. అక్కడ సమయం లేదు నాకు, ఇంకా చదవండి అన్న. మిమ్ములను మీరు ఎలా, ఎవరిని అంటున్నాడు ఇది? మోషే అహరోను. ఎక్కడండి మోషే అహరోనులో హెచ్చించుకున్నారు? ఎక్కడ హెచ్చించుకున్నారు వీళ్ళు? వారి వలన ఒకసారి కోపపడ్డాడు ఆయన. పాపం ఆయన. వీళ్ళు ఇష్టం వచ్చినట్లుగా తిరుగుబాటు చేస్తే ఆయన కోపం వచ్చి దేవుడు మాట్లాడమంటే ఆయన వెళ్ళి కొట్టాడు, కోపపడ్డాడు. కానీ ఏంటి, ఆయన ఏమాత్రమునో హెచ్చించుకోలే. మోసే హెచ్చించుకోలేదండి. ఈయన హెచ్చించుకుంటున్నాడు. ఈయన హెచ్చించుకొని ఆయన మీద నింద మోపుతున్నాడు. ఇప్పుడు ఈయన పైన రెండు మాటలు చెప్పాడే, ఇప్పుడు ఆయన హెచ్చించుకున్నట్లుగానా లేకపోతే మోసేగా హెచ్చించుకున్నట్లు ఈ మాటలు? చూడండి ఒకసారి. మోసే హెచ్చించుకోలా, తగ్గించుకొని ఉన్నాడు ఆయన. మోసేకి మోసే చనిపోతే మోసే దగ్గర ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చారు. ఈడు బ్రతికి ఉండగానే తనకు ముగ్గురు కొడుకులు, కోరాహుతో పాటు ఇంకెవరున్నారు, ముగ్గురు కొడుకులకి కూడా తలకొరి పెట్టే అదృష్టం దొరకలేదండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మోసకి తలకొరి పెట్టడానికి దేవదూతలు దిగి వచ్చాయి.
అపవాది మేమున్నామో సవాల్ చేసే దేవదూతలు ఎవరండి? ఇప్పుడు గమనించండి. ఇప్పుడు ఎవరు హెచ్చించుకున్నారు? మోసేనా ఇతనా? తను హెచ్చించుకొని తను తప్పు చేసి తిరిగి వారి మీద మోపుతున్నాడు. అన్న మీరు ఎక్కడైనా కానీ ఏ విషయంలో కానీ అలా ఎటువంటి పరిస్థితి ఏమైనా వస్తే జాగ్రత్త పడండి నాన్న. ఎప్పుడైతే ఇతను అటువంటి పరిస్థితుల్లో ఉన్నాడో తన కుమారులో కళ్ళెదురే తన ముగ్గురు కుమారులు చూస్తేనే అక్కడే భూమి బద్దలయ్యి చూసారా? మన వాళ్ళకి ఇప్పుడు పూడవడానికి ఆ గుంట దూవడానికి ఒక 6,000 కావాలి. భూమిలో పూడడానికి ఆ గుంట కొద్ది 6 అడుగులకి 6,000 పెట్టి కొనాలా? కానీ ఆయనకు ఆ ధన్యత దొరకలేదండి. హల్లెలూయా. భూమి బ్రతికి ఉండగానే అతనికి మింగి వేసేసేసింది. సహోదరుడా జాగ్రత్త. దేవునితో చెలగాటం కాదు, దేవునితో అలసటం కాదు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వ అధికారం కలిగిన దేవుడు. అందుకనే ఇతడు చూశాడు, కళ్ళారా చూశాడు. ఈ కోరహు కుమారుడు కళ్ళారా చూశాడు, తన తండ్రి పతనాన్ని చూశాడు. అందుకనే ఆదాము అవ్వలు చేసిన ఆత్మీయతలలో వాళ్ళు ఎక్కడిదో చచ్చిపోయారో అది చూసాడు. ఈ రెండు చూసాడు. ఆయన చూసిన తర్వాత అంటున్నాడు, అయ్యా నన్ను క్షమించయ్యా. ప్రార్థన చేస్తా, అయ్యా నన్ను క్షమించయ్యా. సంతోషము లేక నశించుచున్నారయ్యా ఈ ప్రజలు. చూసారా? అందుకనే ఆ సంతోషాన్ని మరలా కోల్పోయిన సంతోషాన్ని మరలా దయచేయి, బ్రతికించు. బ్రతిక చేసే అధికారము నీ దగ్గర ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఇక్కడ అటువంటి స్థలములో కోరహు జీవించి తన జీవితాన్ని పతలము చేసుకున్నాడండి. ఆ గర్భములో నుండి వచ్చిన తన కుమారుడు ఇప్పుడు దేవుణ్ణి అడుగుతున్నాడు, కోరహు కుమారుడు అని. ఆయన తండ్రి పేరు ఎంచబడి అతను తండ్రి పోగొట్టుకున్న ఆ ధన్యత బైబిల్లో ఉన్నది. తల్లిదండ్రులు చేసిన పాపము పిల్లల మీదికి వచ్చుద్ది అన్నారండి. భ్రమ, అది భ్రమ. మరి తండ్రి ఇంత తప్పు చేశారు, మరి వీళ్ళకి ఎందుకు రాలేదండి? చెప్పండి. ఇప్పుడు తల్లిదండ్రులు చేసిన పాపము వలన ఆ పాపము, ఆ శాపము పిల్లల మీదకి వచ్చుద్ది అన్నారు కదా. మరి ఇతను కుమారుడు అండి ఇటువంటి భయంకరమైన పాపిగా జీవించి అతను భూగర్భంలోనే సజీవముగానే వెళ్ళిపోయిన అంత పాపాత్ముడైన కుమారుడైన అతను కోరహు కుమారుడు. మరి కీర్తనలు ఎన్ని రాశాడు తెలుసా? 85, 86 కీర్తన ఆయనే రాశాడు. 42, 44, 45 కీర్తనలు ఆయనే రాశాడు. ఇంకా మరల ఇంకా 2 కీర్తనలు ఉన్నాయి. ఇంకా 2 కీర్తనలు ఉన్నాయి. 89, 87, 88 కీర్తనలు. మరి ఇప్పుడు ఈ శాపం ఎందుకు రాలేదండి ఇతనికి? ఎందుకు రాలేదు శాపము? ఇతడు తన తండ్రిలాగా జీవించకుండా తను దేవుని సన్నిధిలో కూర్చొని దేవునితో పెన్నగలాడి. ఇతని గురించి మనం చదువుకుంటే తన దినములు చాలా ఉన్నాయి. ఈ కోరహు కుమారుల గురించి చాలా ఉన్నాయి. వీళ్ళు దేవునికి అనుకూలముగా జీవించారు. వారి దేవునికి అనుకూలంగా జీవించినప్పుడు
దేవుడు వీరికి ఇన్ని కీర్తనలు రాయడానికి అవకాశం ఇచ్చాడు. అందుకని ఫస్ట్ రోజున నేను మీకు చెప్పాను కదా, మొదటి రోజు ఏం మాట్లాడే దేవుడు దావీదుకు ఏంటి ఇచ్చిన శాశ్వతమైన కృప. హల్లెలూయా. దావీదు కూడా కీర్తనలు రాయడానికి ఏంటి ఆయనకి అవకాశం వచ్చింది. దావీదుకి ఇచ్చిన కృపయే కొరాహు కుమారుడు పొందాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ప్రియ సహోదరి, నువ్వు కొరాహు కుమారుడు అనేకమైన విధాలు ద్వితీయోపదేశ కాండంలో మర్చిపోయి దినవృత్తాంత దినములో సమూయేలు గ్రంథంలో ఆయన గురించి చాలా అద్భుతాలు ఉన్నాయి. అంత తర్వాత ఇతను ఏం చేశారో తెలుసా, దావీదు కాలములో కూడా వీళ్ళు మందిరములో గాయకులుగా ఉన్నారు. ఎంత చక్కగా ఉంది చూస్తుంటే వీళ్ళు ఎంత అద్భుతంగా వీళ్ళు జీవించారో. అలాగున ఎప్పుడైతే నీవు జీవించగలిగితే అప్పుడు అంటున్నాడు, ఆయన నన్ను బ్రతికించు అని కోరాడు కదా. ఎక్కడ బ్రతికించాలి, ఏ విషయంలో మనలను బ్రతికించాలి, ఎక్కడ మనం చచ్చిపోయి ఉన్నామో, ఎలా చచ్చిపోయి ఉన్నామో ఆ పరిస్థితుల్లో నుండి మనము బ్రతకటానికి ఇక్కడ అంటున్నాడు. చూడండి, ఇప్పుడు కొరాహు కుమారుడు అంటున్నాడు, మమ్ములను బ్రతికించు అని అన్న మాటకి బ్రతకడానికి ఇక్కడ ఎలా బ్రతకగలగాలి, ఎప్పుడు బ్రతకగల అనేది ఆయన బయలుపరిచాడు. చూడండి, అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. మరణము ఆయనకి బంధించి ఉంచుట అసాధ్యము. అది అసాధ్యము. కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ రాయబడిన మాట ఎవరి గురించిది చెప్పాలి? ఎవరి గురించి రాయబడింది మాట? యేసుని గురించి రాయబడింది. ఆయనకు మరణము బంధించి ఉంచిన, కానీ ఆయన తిరిగి బ్రతికాడు. హల్లెలూయా. అందుకని కొరింథీ రాసిన పత్రిక మాట ఉందండి, మరణమా, హల్లెలూయా. చూసారా, మరణమా నీ ముళ్ళు ఎక్కడా అని మరణాన్ని ఓడించిన సజీవుడవైన యేసుని గురించి ఇక్కడ ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు. దేవా మమ్మలను బ్రతికించుము, ఎందుకంటే ద్వితీయోపదేశ కాండములో అన్నాడు ఆయన, మరణమును జీవమును. హల్లెలూయా. ఎవరి వశంలో ఉన్నాయి? మరణం జీవం ఎవరి వశంలో ఉన్నాయి? దేవుని వశములో. మృతి బంధించుడు ఆయనే. హల్లెలూయా. ఈ సర్వ అధికారము కలిగి ఉన్న ఈ దేవుడు కాబట్టి ఆయన దగ్గరకు వచ్చేట్టున్నాడు, దేవా మమ్మలను బ్రతికించు, నన్ను బ్రతికించుము అని దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అలాగున ఉన్నప్పుడు రెండో విషయం ఏంటంటే, మీకు బ్రతికించు అని మాట అన్నాడు కదా. బ్రతికించమన్నప్పుడు ఆయన ఎక్కడ చనిపోయాడనేది ఇంకొక విషయం మనం గమనిస్తే, దేవుడు నీ మొర ఆలోకిస్తానని మొన్నటి రోజున మాట్లాడాడు కదా, నిన్నటి రోజున. అలాగనే ఈ వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసిన ఈ ప్రార్థనను బట్టి దేవుడు, నేను ఎప్పుడూ ఇంకా ఈ భూమి మీదకి వెళ్ళాలి, ఈ వ్యక్తిని నేను ఎలా రక్షించాలి, ఈ వ్యక్తిని నేను ఎలా కాపాడాలి అని
ఇతను ప్రార్థన చేస్తున్న ప్రార్థనను బట్టియే దేవుడు ఆ ప్రార్థన ఆలకించి అది ఆలోచిస్తూ ఉన్నాడని. అందుకని హెబ్రీ రాసిన పత్రికలోకి మనం వెళితే అక్కడ ఆయన కొన్ని విషయాలు చెప్తాడు. చూడండి, హెబ్రీ రాసిన పత్రికలో 2వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని దాస్యములో లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. రక్త మాంసములో పాలివాడయ్యాడంటండి. హల్లెలూయా. ఇప్పుడు ఒక మనిషికి రక్షించాలంటే ఎలా వెళ్ళాలి? ధర్మశాస్త్రము ప్రకారముగా సాధారణంగా వెళ్ళి రక్షించే రక్షణ లేదండి. ధర్మశాస్త్రం వారిని బంధించేసి, ఎందుకని? పరిశుద్ధాత్మ దేవుడు రాకమునుపు అంతకుముందు దేవుడు ఆజ్ఞ ఇచ్చేశాడు, మీరు చచ్చిన వారు అని ఆదికాండంలో చెప్పాడు కదా. అలాగనే చచ్చిన వారిని బ్రతికించాలంటే ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా జీవిస్తూ ఉన్న వీళ్ళని రక్షించాలి అంటే మళ్ళా ఎలా వెళ్ళాలి? రక్త మాంసములను కలిగిన వారై వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసిన ఈ ప్రార్థనకి ఆయన ప్రార్థన ఆలకించి నీ దగ్గరికి రావాలి అంటే ఎలా రావాలి? ఆయన మోషేకి కనబడలే. మోషే కోరాడు, అయ్యా ఎన్ని అద్భుతాలు చేస్తున్నావు నువ్వు, కనుక నేను నీకు చూడాలి, అన్నాయనా. నువ్వు నన్ను చూసావు అనుకో చచ్చిపోతావు. హల్లెలూయా. ఏమవుతావు? నన్ను చూస్తానే చచ్చిపోతావు. మోషతో మాట్లాడు. అలాగనే అదే ఆ అద్భుతము ఆ శక్తి చేత దిగాడు అనుకోండి, చచ్చిపోతాం మనం. ఆ శక్తి చేత ఆయన వచ్చాడు అనుకో, చచ్చిపోతాం మనము. అందుకనే ఆయన మన కోసం వస్తుంది, మనల్ని బ్రతికించడానికి. ఆయన మనం బ్రతికించడానికి వస్తూ ఉన్నాడు. కనుక ఇప్పుడు ఎలా రావాలి? ఆయన ఆ శక్తి లేని వారై రావాలి. హల్లెలూయా. గమనించండి, ఆ శక్తి లేని, ఆ దైవ శక్తి లేని వారివై ఆయన మన మధ్యలోకి రావాలి. ఆ దైవ శక్తి లేని వారై రావాలంటే తల్లి గర్భములో నుండి జన్మించాలి. రక్త మాంసము కలిగిన వారై రావాలంటే అది తల్లి గర్భంలోనే ఎంచబడేది, బయట ఎక్కడ కూడా ఎంచబడదు. హల్లెలూయా. ఒక శరీరము ఆ రక్త మాంసం కలిగి ఉండాలంటే కేవలము అది తల్లి గర్భంలోనే. అక్కడ ఆ రక్త మాంసమును కలిగి ఆ రక్త మాంసముతో ఆయన ఎదిగి తర్వాత భూమి మీదకి రావాలి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని ఆయన ఆ అర్హత పొంది ఆ ఆలోచన కలిగి ఇతను ఒక్కడేనండి ప్రార్థన చేశాడు. ఈయన ప్రార్థనే, మరలా మమ్మలను బ్రతికించు. అలా నిన్ను బ్రతికించడానికే ఆయనకున్న సర్వాధికారాన్ని విడిచిపెట్టేసేసి తల్లి గర్భంలో నుంచి జన్మించి భూమి మీదకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన చేయవలసిన పనులన్నీ చేశాడు. చేసి ఇక్కడ కింద ఇంకొక మాట అంటే చూడండి, అదే హెబ్రీ రాసిన పత్రికలో ఆయన ఒక మాట అంటే చూడండి, 7వ అధ్యాయంలో 7వ అధ్యాయము 26వ వచనము, 7:26 చదవండి. హెబ్రీ రాసిన పత్రిక, పవిత్రుడను నిర్దోషియు నిష్కల్మషుడను పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడను. చూసారా? దేంట్లో లేడంటే ఆయన
అపవిత్రతలోను, నిర్దోషులలోను, కల్వషము ఉన్న వారిలోను, అందరితో పాటు పాపులతోనూ, ఇవన్నీ మనలో ఉన్నాయండి. హల్లెలూయా. ఉన్నాయా లేవా? కల్వషం ఉంది, పాపం ఉంది, దూషణ ఉంది, హేళన ఉంది, ఎగతాళి చేసేది ఉంది, అన్నీ ఉన్నాయి. అవి ఏమీ కూడా లేని వాడనై ఆయన మన మధ్యలోకి దిగి వచ్చి మరణపు ముళ్ళను ఆయన విరిచి 3 రోజులు సమాధిలో ఉండి ఈ రోజున తెల్లవారుజామున తిరిగి లేపబడి ఇప్పుడు ఇంకొక విషయం మీకు అర్థం కావాలి. ఆయన అలాగనే ఏదైతే ఆ శరీరానుసారంగా వచ్చాడో అలాగనే శరీరానుసారంగా ఉంటే ఆ ప్రాంతంలో ఉన్న వారికి మాత్రమే ప్రయోజకరుడుగా ఉండేవాడు. అందుకనే ఆయన ఏం చెప్పాడు ప్రభువు? చివరిలో ఒక మాట అంటాడు, ఇదిగో నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళుచూ ఉన్నాను కనుక మీకోసము నేను ఆదరణకర్త అనే పరిశుద్ధాత్మను మీ మధ్యలోకి నడిపిస్తాను. ఇంకొక విషయం చెప్పనా? ఆత్మకి శరీరము అవసరము, శరీరానికి శరీరము అవసరం లేదండి. ఇప్పుడు నా శరీరం ఉంది, నా శరీరంలో ఇంకో శరీరము ప్రవేశించిద్దా? ప్రవేశించదు. ఇప్పుడు ఈ శరీరంలోకి ఆయన రావాలి అంటే ఎలా రావాలి? శరీరంతో రావాలా? లేదు. ఎలా రావాలి? ఇప్పుడు ఆయన ఆత్మతో రావాలి. హల్లెలూయా. ఆత్మతో రావాలి. అందుకనే ఈ శరీరముతో నికోదేము అంటాడు కదా, అయ్యా ఇదిగో ఈ ముసలివాడు తల్లి గర్భంలోకి మళ్ళీ ఎప్పుడు వెళ్తాడో మళ్ళీ ఎప్పుడు పుడతాడు. అలాగనే ఆ శరీరము మళ్ళీ ఒక మనిషిలోకి ఎలా వెళ్ళగలిగిద్ది? వెళ్ళలేదు కదా. అందుకని ఆయన దేవుడు ఆలోచించిన ఆలోచన అంటే ఆయనకు ఆ శరీరానికి ఆయన తీసివేసేసి తర్వాత ఆయన పునరుత్థానుడు అయి ఆయన ఆత్మతో లేపబడ్డాడు. హల్లెలూయా. ఆత్మతో లేపబడి ఆ ఆత్మనే అది మన మధ్యలోకి కాదేనా, మనలోకి ప్రవేశించింది. హల్లెలూయా. అందుకని కొరింథీ రాసిన పత్రికలో పౌలు గారు అంటాడు, మీ హృదయము ఆయనకు ఆలయమై ఉన్నది. హల్లెలూయా అని మీరు ఎరగరా అన్నాడు కింద. ఎందుకన్నాడు ఎరగరా అని? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తుంటారు, పిచ్చి పిచ్చి పనులకు వెళ్తుంటారు కాబట్టి ఆయన మీలో ఉన్నాడు కాబట్టి మీరు ఎరగరా అన్నాడు ఆయన. హల్లెలూయా. మీరు ఎరగరా, ఆయన మీలో ఉన్నాడు, మీరు ఎరగరా అన్నాడు. అందుకని ఆయన ఎందుకు ఆయన చావవలసి వచ్చిందంటే 3 కారణాలు ఉంటాయి. అవి 3 వివరణ చేయడానికి మీరు కూర్చోలేరు, నేను నిలబడలేను. హల్లెలూయా. అది ఒక్కసారికి అందుకనే ఒక్కటి చెప్తా, మీకు ఇది గుర్తు చేసుకోండి. మిగతా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. సందర్భాన్ని బట్టి ఒక్కొక్క అంశాన్ని మీరు ఎంచుకోనండి. అయితే ఇక్కడ మెయిన్ కారణం ఏంటంటే ఆయన పాపముతో ఉన్న మనలను కడగటానికి ఆయన పరిశుద్ధమైన రక్తము అవసరం. ఒకటి, దీని వివరణ చాలా ఉంది, వివరించను. రెండోది ఏంటంటే పాపములో ఉన్న మనలను ఆయన దేవుని రాజ్యంలో చేరడానికి మార్గంలో చూపించడానికి. రెండోది, మూడో విషయం చెప్పిన ఆయన మనలో నివసించడానికి ఆయన మృతి పొందాడు. హల్లెలూయా. ఆయన మృతి పొంది ఆత్మ ద్వారాగా లేపబడి ఆ ఆత్మ వచ్చి మనలోకి ప్రవేశించింది. హల్లెలూయా. ఎందుకంటే
తల్లి గర్భంలో నుంచి వచ్చిన ప్రతి శరీరము కూడా ఒక్క రోజుకి 2 రోజుకి 3 రోజుకి కంపు కొట్టిపోద్ది. కాబట్టి ఈ రక్త మాంసం కలిగిన ఈ శరీరము తిరిగి ఈ భూమిలో కలవడానికే ఆయన ఆ రక్త మాంసం కలిగిన ఈ శరీరాన్ని భూమిలోకి ఆయన కలిపేసేసాడు. తిరిగి పునరుద్ధరణమై లేచి నీలోకి ప్రవేశించడానికి అవకాశము పొందాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆయన అందుకనే ఇక్కడ అంటున్నాడు, కొరహు కుమారుడు అని చేసిన ప్రార్థన. ఏమని ప్రార్థన చేశాడు? నువ్వు మరలా బ్రతికించుము. బ్రతికించేది ఎవరు? దేవుడే. హల్లెలూయా. అని ఏదైతే ఈ ప్రార్థన చేశాడో నన్ను బ్రతికించడానికి ఈ ప్రాసెస్ మొత్తం ప్రభు చేశాడండి. హల్లెలూయా. నన్ను బ్రతికించడానికి ప్రాసెస్ మొత్తము చేసి తిరిగి మనలను బ్రతికిస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అందుకని అంటాడు ప్రభు, నన్ను వెంబడించువాడును నా శరీరము తిని త్రాగువారును నిత్య జీవము కలవారు. హల్లెలూయా. ఆ నిత్య జీవము కలిగిన వారమై దేవుడు మనకి ఎంచడానికి ఈరోజు ఆయన ఈ ప్రాసెస్ని జరిగించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక జాగ్రత్తగా గమనించి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. కొరహు నశించిన దానికి సందర్భం ఏంటో మీరు విన్నారు. కొరహు కుమారుడు రక్షణ పొందడానికి సందర్భం ఏంటో మీరు చూశారు, 2 విన్నారు. ఇప్పుడు మీరు దేంట్లోకి వెళ్తారో? కాలనీకి వెళ్తారా? అపార్ట్మెంట్కి వెళ్తారా? సెంటర్లో రోడ్డు అటు వెళ్తారా? ఇటు వెళ్తారా? మీ ఇష్టం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.